సేవకులను గురించి ఒక విలువైన మాట. ఒకరోజు నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. వాక్యం అర్థమైన ఎవరైనా సేవ చేయాలనుకుంటారు. ఒక పక్క ఉద్యోగం చేస్తూ మరో పక్క సేవ చేస్తూ ఈ ఉరుకులు పరుగుల జీవితంలో పరిగెడుతున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఖాళీ ఉండదు. ఈ బైబిల్ని సెంట్రీ డ్యూటీలో పోలీస్ స్టేషన్లో చదువుకునేవాడిని. ఇదే బైబిల్ నాది. ఇలా చదువుతుంటే ఒకరోజు మా రైటర్ చూశాడు దాన్ని. ఎందుకు చెబుతున్నాను వినండి. నువ్వు క్రిస్టియన్వా అని అడిగాడు. అవును సార్ అన్నాను. ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోవచ్చుగా, స్టేషన్లో ఎందుకు చదువుతున్నావు అంటే నేను క్రిస్టియన్నే కాదు సార్, ఉపదేశకుడిని కూడా అని చెప్పాను. ఆయన క్రిస్టియన్ అన్న సంగతి నాకు తెలియదు. తర్వాత ఒక మాట అన్నాడు ఆయన, ఉద్యోగాలు ఇవన్నీ కాదు కానీ సేవ గొప్పదయ్యా అన్నాడు. ఏ సార్ అని అడిగితే ఏమన్నాడంటే, ఒక కలెక్టర్ పదవి చేసినంత కాలం గౌరవిస్తారు, మన ఎస్పీని పవర్లో ఉన్నంత కాలం గౌరవిస్తారు, కొన్ని ఒక సేవకుడు చనిపోయిన ఫోటోను గౌరవిస్తారు, అదయ్యా సేవ అంటే అన్నాడు. అలాంటి గొప్ప సేవకు నీకు పిలుపుంటే ఈ బోర్డు ఉద్యోగం చేయకపోయినా పర్లేదు, త్వరగా సేవకు వెళ్ళిపో అన్నాడు. అంత గొప్ప పరిచర్య సమాజానికి అర్థమైంది. అలాంటి పరిచర్యను తెచ్చే దేవుడు నమ్మి మన చేతుల్లో పెట్టాడంటే నమ్మకానికి ప్రతీకగా ఉండాలి. చాలా జాగ్రత్తగా మనం పరిచర్యను జరిగించాలి. ఈ సేవకుల జాబితాను మనం మాట్లాడుకున్నప్పుడు చాలా ఊపిరి బిగించేసే పరిస్థితులు బైబిల్లో రాయబడ్డాయి. ఎందుకంటే విశ్వాసులు ఎలా ఉన్నారు లేదో మొదట అడుగుతాడు, లేదు నాకు తెలియదు, కానీ ఆ నాయకులు ఎలా ఉన్నాడో దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు.